హిందూ బంధువులకు జై శ్రీరామ్. రేపు ఎలాగో ఆదివారం కాబట్టి మోస్ట్లీ మన హిందువులు చేసే ఒక పొరపాటు ఏంటంటే నాన్ వెజ్ మద్యపానం ఇది సేవించడం అనేది అలవాటుగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇదన్నమాట. నేను మన హిందూ బంధువులకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, ఆదివారం మాత్రం మీరు నాన్ వెజ్ ఈ మద్యపానం సేవించకండి. దానివల్ల మీకు అనారోగ్యం పాలవుతారు. దానివల్ల మీ ఆయుష్ చాలా తగ్గుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మా గురించి చెప్తాను. ఫస్ట్ మేము ఎప్పుడైతే నాన్ వెజ్ తినే రోజులలో మేము అనారోగ్యంగా ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు మేము ఎట్లయితే నాన్ వెజ్ మానేసామో, ఎప్పుడైతే నాన్ వెజ్ మానేసామో ఆరోగ్యంగా జీవిస్తున్నాం. అది నేనైనా కానీ మా అమ్మగారైనా కానీ. దానికి ఉదాహరణ నేనే చెప్తున్నాను. మీరు ఒక 6 నెలలు ఆదివారం రోజున నాన్ వెజ్ తినడం మానేయండి. దాని తర్వాత మీ ఆరోగ్యం ఎంత పుష్కలంగా ఉంటుందంటే నేను దానికి ఇంకా చెప్పలేను. మన ఆరోగ్యం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే మన సమాజం బాగుంటుంది. అదనమాట కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ సందేశం వివరించే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడైనా కానీ అది మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు వేదవాళ్ళైనా కానీ ఈ బ్రిటిషర్స్ అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశం మీద దండెత్తాలంటే అక్కడున్న రూట్స్ని వాళ్ళు కొలాప్స్ చేయాలని చూస్తారనమాట. అలాంటిదే ఇప్పుడు ఫస్ట్ అయితే మొఘల్ గురించి చెప్దాం. మొఘల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొఘల్స్ ఏం చేసేవాడంటే బక్తియార్ ఖిల్జీ అని ఒక వేదవ ఉండేవాడు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూసి వాడు ఆశ్చర్యపోయి వాడు ఏం చేశాడంటే ఓం నమ శివాయ్ మన నలంద ఏదైతే మన నలంద ఉందో విద్యని అపారంగా బోధించిన మన నలందని అక్కడ ఉన్న గ్రంథాలను, ఆ గ్రంథాలతో పాటు మన పండితులను, యోగులను అందరిని సజీవ దహనం చేశాడనమాట. అది ఎందుకు చేశాడంటే మన రూట్స్ని ఎరగొట్టడానికి. ఆ రూట్స్ అన్నింటినీ కొలాప్స్ చేస్తే మనం ఇంకా మనము మనుగడ సాధించలేమని చెప్పేసి అదనమాట. ఇది ఇలా చేయడం వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డదనమాట. ఇప్పుడు బ్రిటిషర్స్ దగ్గర వద్దాం. ఈ బ్రిటిషర్స్ ఏం చేశారంటే మన సిస్టమ్ మీద దెబ్బ కొట్టాలంటే ఒక హిందువుని గురించి అధ్యయనం చేశారు. అధ్యయనం చేస్తే హిందూ అంతకుముందు ఎలా జీవించేవాడంటే ఆదివారం నిష్ఠగా ఉండేవాడు, నో నాన్ వెజ్. ఆ టైంలో నాన్ వెజ్ తినడం తక్కువ, నో నాన్ వెజ్. పొద్దున లేసేవాడు, మంచిగా స్నానం చేసుకునేవాడు, సూర్య భగవానునికి పూజించేవాడు. ఇది చూసిన బ్రిటిషర్స్ వాళ్ళు పాలించాలంటే ఇలా ఆరోగ్యంగా ఉండే భారతీయులను మేము పాలించలేమని చెప్పి గ్రహించి వాడు ఏం చేశాడంటే మన భారతదేశం సంస్కృతి స్పాయిల్ చేశాడనమాట. ఆ స్పాయిల్ చేయడమే వాడేమో ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం, మనల్నేమో మందు బానిసల మద్యపానానికి మాంసాహారానికి బానిసలాగా చేయడం వీని కాన్సెప్ట్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాడికి మనం వీక్నెస్ అవ్వడం వల్ల వాడు పాలించడానికి ఒక మంచి రూట్ దొరికింది అనుకోండి, అట్లా అనమాట. అందుకోసం నేనేం చెప్తున్నానంటే ఎవరైతే మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక 6 నెలలు ఆదివారం పూట మాంసాహారము ఈ మద్యపానం మానేయండి. మీ లైఫ్లో మీరు ఎంత సాధిస్తారంటే అసలు మీ ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే మీ మెంటల్లీ స్టెబిలిటీ ఉంటుంది కదా, ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే. ఇంకొకటి మీరు స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఎలాంటి అంటే ఒకప్పుడు ఒక చిన్న ఏదైనా సంఘటన జరిగితే మీరు చాలా టెన్షన్ పడే ఉద్రిక్తత పరిస్థితి ఎదురయ్యే ఆ సిచ్యువేషన్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మీరు ఈ నాన్ వెజ్ తినడం మానేస్తారో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆదివారం పూట
నాన్ వెజ్ మద్యపానం ఇవి మానేస్తారో మీకు అప్పుడు ఏమవుతారంటే మీరు మెంటలీ స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. అండ్ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవుతారు. మెంటల్లీ ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యాడంటే ఆ మనిషి ఇంకా ఒక యోగి అంటే పెళ్లి చేసుకున్న అట్లా కాదు, అంటే వాడి ఐడియాలజీ అలా ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఆదివారం నాన్ వెజ్ మద్యపానం మానేసేయండి. ఇంకా ఏంటంటే ఒకటేసారి ఎవరు మానేయలేరు, మెల్లి ట్రై చేయండి. దానివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఇంకోటి అంటే మీరు అంటే ఎవరైతే ఇది ఫస్ట్ మీరు పాటించాల్సింది ఎవరంటే మగవాళ్ళు పాటించాలి. ఫస్ట్ మగవాళ్ళు పాటించారనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇలాంటి పాటించాలన్న ఒక వాళ్ళు కూడా ఆ రూట్లోకి వస్తారనమాట. మా ఆయననే నాన్ వెజ్ తినట్లేదు ఎందుకు కన్నా ఒక వస్తారనమాట. ఇలా మీరు పాటించిన తర్వాత అసలు ఎందుకు నాన్ వెజ్ ఎందుకు మానేయాలి? అసలు నాన్ వెజ్ మానేయడం వల్ల నాకేం ఫాయిదా? నేను ఉన్న రోజులు మంచిగా తింటా, ఫుల్ ఎంజాయ్ చేస్తా, తాగుతా, ఎట్లయినా చచ్చిపోతాం కదా, చచ్చిపోయేదే కదా, ఎందుకు? హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి చచ్చిపోతా కదా. మనం